హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ తెలుగు నాలెడ్జ్ ఫ్యాక్టోన్స్. ఈరోజు వీడియోలో నేను మీకు ఇండియా అంటేనే ఏన్షియంట్ హిస్టరీ, టెంపుల్స్ అండ్ కల్చర్తో ఫేమస్. కానీ మన ఇండియాలో ఎవ్వరికి అర్థం కాని కొన్ని మిస్టరీస్ ఉన్నాయి. ఇవి సైన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాయి అండ్ మన హిస్టరీ బుక్స్లో కూడా వాటికి ఆన్సర్స్ క్లియర్గా లేవు. సో ఇవాల్టి వీడియోలో మనం ఇండియాలోని కొన్ని మిస్టరీస్ గురించి మనం తెలుసుకుందాం. ఫస్ట్ మిస్టరీ థలాకడ్ బరీడ్ సిటీ. ఈ సిటీ కర్ణాటకలోని మైసూర్కి దగ్గరలో ఉంది. ఈ సిటీలో ఉండే చాలా టెంపుల్స్ ఇసుకతో కప్పేసి ఉంటాయి, లైక్ ఎడారిలో ఉన్నట్టు. 16th సెంచరీలో మైసూర్ మహారాజు తలకాడ్ని స్వాధీనం చేసుకున్నారు. విజయనగర రాజుల కుటుంబానికి చెందిన శ్రీరంగరాయలు అనే పిలువబడ్డ తిరుమల రాయలు శ్రీరంగపట్నంలో ఉండేవారు. ఆయనకి ఒక అంతు చిక్కని వ్యాధి వచ్చింది. ఆయన తలకాడ్లోని వైద్యేశ్వర ఆలయానికి వెళ్ళి అక్కడ యాగాలు చేయడానికి వెళ్ళారు. ఆయన రెండో భార్య అయిన రాణి అలమేలమ్మ అక్కడి పాలనా విషయాలు చూసుకుంటూ ఉండేది. తలకాడ్లో తన భర్త ఆరోగ్యం రోజు రోజుకి క్షీణించడం మొదలైంది. అలా అవ్వడంతో ఆయన ఆఖరి రోజుల్లో ఆమె ఆయనతో గడపడానికి తన పాలనా పగ్గాలను మైసూరు వడియార్ రాజులకు అప్పగించారు. అలా అప్పగించి ఆవిడ తలకాడుకు వచ్చేశారు. అప్పటి నుంచి ఇది వడియార్ వంశీయుల చేతుల్లోనే ఉంది. మైసూర్ మహారాజు రాణి అలమేలమ్మ దగ్గర ఉన్న విలువైన నగలను స్వాధీనం చేసుకోవడానికి ఆమె మీదకు సైన్యాన్ని పంపించారు. ఆమె తన దగ్గర ఉన్న నగలన్నీ ఆ నదిలోకి విసిరేసి ఆమె కూడా దూకేసి ఆమె వాళ్ళకి శాపం ఇచ్చింది. వడియార్ వంశంలో అసలు వారసులు అనేవారే ఉండరు, ఈ తలకాడు మొత్తం ఇసుకమయం అయిపోతుంది అని ఆవిడ శాపం ఇచ్చింది. సో ఆవిడ శాపం ఇచ్చిన తర్వాత ఇలాగ అక్కడ టెంపుల్స్ అన్నీ కూడా ఇసుకలో కూరుకుపోయాయి అని అక్కడ అందరూ కూడా నమ్ముతారు. అండ్ ఈవిడ అన్న తర్వాత నుంచి వడియార్ వంశంలో అసలు మగ సంతానం చాలా కాలం లేదు. ఆ శాపం తర్వాత నుంచి అక్కడికి ఎవరైనా వెళ్తే ఏదో ఒక చెడు జరగటం స్టార్ట్ అయింది. సో ఇంకా వాళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళడమే మానేశారు. అయితే దీని గురించి సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అంటే, పక్కనే కావేరీ నది ఉంది కదా, ఆ ఇసుక గాలికి వచ్చి ఈ గుడుల్ని కప్పేసిందేమో అని చెప్తున్నారు. కానీ ఎవరైనా నమ్మేలా ఉందా అండి ఇది? ఎందుకంటే ఆ టెంపుల్ని దాదాపు రాజచోళుల కాలం నుంచి కట్టిన టెంపుల్. అలాంటి టెంపుల్, అంత ప్రాచీనమైన టెంపుల్, ఆ టైంలో ఎన్ని వరదలు ఎన్ని వానలు వచ్చి ఉంటాయి. కానీ ఎప్పుడు ఏమీ అవ్వకుండా సడన్గా ఆవిడ శాపం పెట్టిన తర్వాతే ఇలా ఇసుకతో కప్పేయడం స్టార్ట్ అయింది. అండ్ ఇంకొకటి, ఎంత నది ఉన్నా గాలికి వచ్చి కప్పేసేంత ఇసుక ఉంటుందా? సరే, ఒకవేళ అలా అయినా ఒక టెంపుల్నే కప్పేస్తుందా? ఊరంతా కూడా అలా అయిపోవాలి కదా, కానీ ఒక టెంపుల్నే కప్పేసింది. ఇది మిస్టరీ నెంబర్ 1. మిస్టరీ నెంబర్ 2, ది లెవిటేటింగ్ స్టోన్. మిస్టరీ నెంబర్ 2, ద లెవిటేటింగ్ స్టోన్. ఇది శివపూర్ మహారాష్ట్రలోని ఒక మిస్టరీ అండి. పూణేకి దగ్గరలో ఉన్న హజ్రత్ అలీ దర్వేష్ దర్గాలో ఒక ఎగిరే రాయి ఉందని ప్రసిద్ధి. దాదాపు 70 కిలోల బరువున్న రాయిని 11 మంది వ్యక్తులు కేవలం ఒక వేలితో తాకి దర్వేష్ పేరుని చెప్తే అది గాల్లోకి లేస్తుంది. అది అసాధ్యం అనిపించేంత తేలిగ్గా మారి అద్భుతమైన రీతిలో గాలిలో తేలాడుతూ ఉంటుంది. రామేశ్వరంలో కూడా, తమిళనాడులో ఉంది కదా, రామాయణ కాలం నాటి కట్టడం రామసేతు, దాంట్లో వదిలిన స్టోన్స్ కూడా ఇలాగే ఉంటాయి. ఇది కూడా దాంట్లో ఒకటి. ఇది కూడా రామాయణంతో ముడిపడి ఉన్న ఒక పురాణ గాథ. శ్రీరాముడు తన వానర సైన్యంతో కలిసి లంకను చేరేందుకు ఈ రాళ్లతో వంతెన నిర్మించాడు అని అందరి విశ్వాసం. కొందరు శాస్త్రవేత్తలు ఇది ఫ్యూమస్ అనే ఒక రకమైన అగ్నిపర్వత శిల అని, ఇది రంధ్రాలు కలిగి ఉన్నందువల్ల నీటిపై తేలాడుతుందని నిర్ణయించారు. సో దీన్ని బట్టి రామాయణంలో తెల్లరాళ్ళు ఉన్నాయని చెప్పింది నిజం అని అందరికీ తెలిసింది.
80 కేజీలు ఉన్న ఒక రాయిని 11 మంది మనుషులు కలిసి ఒక వేలితో అలా లేపారు అంటే ఎంత అద్భుతమో కదా! అండ్ ఇలాంటి వాటర్‌లో తేలే రాళ్ళు కూడా కేవలం మన ఇండియాలోనే ఉన్నాయి. మిస్టరీ నంబర్ 3 కొంకాలా పాస్. ఈ ప్లేస్ ఇండియాకి మరియు చైనాకి బార్డర్‌లో ఉన్న ప్లేస్. అయితే ఈ ప్లేస్‌లో యూఎఫ్ఓలు ఉన్నాయని అందరూ అంటారు. స్థానికులు, ప్రయాణికులు మరియు భారత సైనిక మరియు సరిహద్దు పోలీసులు కూడా మర్మమైన లైట్లు, ఎగిరే వస్తువుల్ని చూసినట్లు నివేదించారు. వీటిని తరచుగా ఫ్లయింగ్ సాసర్స్ అని కూడా పిలుస్తారు. పనిచేయని పరికరాలు కనుమ మీదుగా లేదా సమీపంలో ఎగురుతున్నప్పుడు నేవిగేషన్ మరియు మార్గదర్శక వ్యవస్థలు పనిచేయకపోవడమే దీనికి కారణమని పైలట్లు మరియు ప్రయాణికులు నివేదించారు. ఇది గ్రహాంతర వాసుల సిద్ధాంతాలకు మరింత ఆర్జం పోసింది. ఆరోపించబడిన యుఎఫ్ఓ స్థావరం కొన్ని సిద్ధాంతాలు ఈ ప్రాంతాన్ని రహస్య యుఎఫ్ఓ స్థావరంగా పనిచేస్తుందని, వింత కార్యకలాపాలకు గ్రహాంతర వాసుల ఉనికికి సంబంధించినవని అందరూ ప్రతిపాదించారు. అయితే ఈ ప్రదేశం చైనా మరియు ఇండియా బార్డర్ అవ్వడం వల్ల అక్కడికి వెళ్ళడానికి ఎవరికి అనుమతి లేదు. ఈవెన్ చైనా అండ్ ఇండియా మిలిటరీ వాళ్ళకు కూడా అక్కడికి వెళ్ళడానికి అనుమతి లేనే లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడికి వెళ్ళడం కూడా చాలా కష్టం. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మా వీడియోని చివరి వరకు చూశారు అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. అలాగే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి. మా అప్డేట్స్ మీకు ఎప్పుడూ వస్తూ ఉంటాయి. నెక్స్ట్ వీడియోలో మరొక మిస్టీరియస్ థింగ్ గురించి చెప్పబోతాను. థ్యాంక్ యూ సో మచ్.